షాలోం అందరికీ. శ్రమకాల ధ్యానములు 2వ రోజు. దేవుడు మనకి అనుగ్రహించిన వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12, 13 వచనాల్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. దుఃఖించుచు కన్నీరు విడుచుచు ఇప్పుడైనా అట్లీస్ట్. ప్రియమైన వార్లరా, మరి యోవేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుచున్నాడు తన యొక్క ప్రజలందరికీ ఈ యొక్క వాక్యము తెలియజేయమని. ఇప్పుడైనా నా యొద్దకు తిరిగి రండి. ఎలాగుండాలి? మీరు ఉపవాసం ఉండండి, దుఃఖించండి, మనఃపూర్వకంగా నా దగ్గరికి తిరిగి రండి. ప్రియమైన వారులారా, ఎందుకు తిరిగి రావాలంటే దేవుడు అంటున్నాడు, ఈ దేశం మీదకి నేను ఉగ్రతను పంపిస్తున్నాను. ఈ ప్రజల మీదకి ముట్టడి వేసే పరిస్థితులు వస్తున్నాయి. కరువు రాబోతుంది, యుద్ధం రాబోతుంది. నేను ఆ యొక్క కీడు నుంచి మిమ్మల్ని తప్పించాలంటే ఇప్పుడైనా నా దగ్గరికి తిరిగి రండి. ప్రియమైన వారులారా, మరి దేవుని సన్నిధిలో సమకూడబడటం ఈజీ, ఉపవాసం ఉండటం ఈజీ. అంతేగాని నిజమైన పశ్చాత్తాపం పడడం అనేది ఎవరికి ఈజీ కాదు. అది హృదయాంతరంగము నుంచి రావాల్సిందే. దేవుని పరిశుద్ధతను గమనిస్తేనే, ఆయన పరిశుద్ధ వాక్యమును ధ్యానిస్తేనే, దేవునికి మనం ఎంత దూరంగా ఉన్నామో మనము గ్రహించగలిగితేనే ప్రియమైన వార్లరా ఆ పశ్చాత్తాపము మనలో నుండి వస్తూ ఉంటుంది. ప్రియమైన వార్లరా, ఆచార సంబంధమైన భక్తి ఎవరైనా చేయగలరు, కానీ మనస్ఫూర్తిగా ఆ యొక్క భక్తిని చేయాలంటే అది చాలా కష్టము. చాలామంది లెంట్ డేస్లో ఉంటున్నారు, చాలామంది లెంట్ని ఆచరిస్తున్నారు, రెగ్యులర్గా చర్చెస్కి అటెండ్ అవుతూ ఉంటారు. కానీ వారిలో నిజమైన పశ్చాత్తాపం లేనప్పుడు ఆ యొక్క లెంట్ యొక్క ఉపయోగము వారి జీవితంలో ఏమీ ఉండదు. ప్రియమైన వారులారా, యోవేలు ఆ రోజుల్లో ప్రవచిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని ప్రచురపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే వారిని మేలుకొలుపుతూ ఉన్నాడు. ఇప్పుడు మాకేంటండి ఆ యొక్క వాక్యంతో మేమేమి సాధించాలి, మేమేమి నేర్చుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటే, ప్రియమైన వారులారా, ముట్టడి దిబ్బ ఆల్రెడీ మన పక్కన ఉంది. ఆల్రెడీ మనకి శత్రువు మన మీద చాలా కోపంగానే ఉన్నాడు. వాడి యొక్క పరిపూర్ణమైన గోల్ ఏంటో తెలుసా? మనల్ని నాశనము చేయడం, మనల్ని దేవుని కృప నుండి తప్పించడం. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె ఉన్నాడు. కొంతవరకు వాడు విజయము సాధించాడు. ఎందుకంటే మనము పాపంలో పడుతున్నాము, దేవునికి దూరం అవుతూ ఉన్నాము, వాక్యం చదవడం తగ్గించేసాం, ప్రార్థన చేయడము తగ్గించేసాం, ఏదో రెగ్యులర్గా అటెండ్ అవుతున్నామని చెప్తూ ఉన్నాము. కానీ నిజమైన పశ్చాత్తాపము, నిబద్ధతతో కూడిన భక్తి మనము చేయటం లేదు. అది మనము గ్రహించుకోవాలి. దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు, ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, మీకు విజయాన్ని అనుగ్రహిస్తాను, మీ హృదయంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తాను, మీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వార్లారా, ఆయన యొక్క సన్నిధికి నువ్వు ఏ విధంగా వస్తున్నావు? నాకు అంతా బాగానే ఉందండి, నాకు మంచి ఉద్యోగం ఉంది, మంచి ఆదాయం ఉంది, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, మంచి ఆభరణాలు ఉన్నాయి, నాకు మంచి భర్త దొరికాడు, మంచి భార్య దొరికింది, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఇక నేను ఎందుకు ప్రలాపించాలని నువ్వు అనుకుంటూ ఉంటున్నావేమో. నువ్వు నిజమైన భక్తి చేస్తున్నావా? నిజమైన సువార్త చేయగలుగుతున్నావా? ప్రియమైన వారులారా, నిజముగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడా? ఇవన్నీ నువ్వు గ్రహించుకున్నప్పుడు దేవునికి నువ్వెంత దూరంగా ఉన్నావో నువ్వు గ్రహించుకోగలుగుతావు. ప్రియమైన వారులారా, ఒకవేళ నువ్వు దేవునికి బహు సమీపంగా ఉన్నావేమో, నీ యొక్క భర్త కొరకు, నీ యొక్క భార్య కొరకు, నీ పిల్లల కొరకు, వారి భవిష్యత్తుల కొరకు, వారి భక్తి జీవితం కొరకు, వారున్న పాపపు స్థితి నుంచి బయటికి రావాలని నువ్వు కన్నీరు కారుస్తున్నావా? మగపిల్లోడేగా, మాకేంటి పర్వాలేదని అనే పరిస్థితిలో చాలా మంది తల్లిదండ్రులు ఉంటూ ఉంటారు. ప్రియమైన వారులారా, మగపిల్లవాడైనా ఆడపిల్లవైనా ఎవరైనాను వారు నీకు దేవుడిచ్చిన బహుమానము కదా, వారే కదా ఈ లోకంలో వెలుగొందాలి. వారు వెలుగొందాలంటే అది నీ బాధ్యత ఉన్నది కదా. వారి కొరకు కన్నీరు కారుస్తున్నావా? వారి కొరకు దుఃఖిస్తున్నావా? వారి భవిష్యత్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? దయచేసి ఒక్కసారి ఆలోచించు. ప్రియమైన వారులారా, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటది, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలంట.
నువ్వు ఎంత చర్చకు వచ్చినా నువ్వు విరిగిన హృదయంతో రాకపోతే దేవుడు నీ హృదయాన్ని చూసి ఏ విధంగా ఆనందిస్తాడు? నీ హృదయంలో భారం లేకపోతే ఎలాగా? ప్రియమైన వారులారా, నేను నా కుటుంబం బాగుంది, ఇంక ఎవరేమైపోయినా పర్వాలేదు, మేము బాగానే ఉన్నాం కదా అనే స్థితిలో కొంతమంది ఉంటూ ఉంటారు. కొంతమంది ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అసలు వారికి విరిగిన హృదయం రాదు. వారు చాలా గర్వంతో ఉంటూ ఉంటారు, లేకపోతే లెక్కలేనితనంతో ఉంటూ ఉంటారు. దేవుని మీద ఆనుకోవాలన్న ఆలోచన వారికి ఉండదు. వారు అనుకుంటారు ఈసారి కాదులే, ముందున్నవి మంచి రోజులని చెప్పుకుంటూ వారు సమయాన్ని గడుపుతూ ఉంటారు. ప్రియమైన వారులారా, అంతేకాదంట, ప్రియమైన వారులారా, నీవు నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేయవని రాస్తున్నాడు భక్తుడైన దావీదు. నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు. మరి ఈ వాక్యం వింటున్నా నీవు ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, లేకపోతే నీ యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని బట్టి, అయ్యో ఎంత దిగజారిపోయాను, ఒకానొకప్పుడున్న భక్తి లేదు అని నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే ఆ నలిగిన హృదయాన్ని, ఆ విరిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేసేవాడు కాదు. ప్రియమైన వారులారా, దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఈ సమయాన్ని నువ్వు వ్యర్థపరచుకోవద్దు. పరిస్థితులు చాలా మార్పు చెందుతూ ఉన్నాయి. పాపం ఈ లోకాన్ని కప్పివేస్తూ ఉంది. పాపంలో పడిపోవడానికి యవనస్తులకు ఎన్నో అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో నీవు నీ కొరకు, నీ కుటుంబము కొరకు కన్నీరు కార్చుచు విరిగిన హృదయముతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ ప్రార్థన విజ్ఞాపనలను ఆయన అలక్ష్యము ఎప్పుడు చేయడు. ప్రియమైన వారులారా, చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుదాం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. కొంతమంది మనుషులు పెట్టే మరి ఆచారాల్ని ఘనముగా చెప్తూ ఇది దైవోపదేశము, ఇది దేవుడు చెప్పాడు. ప్రియమైన వారులారా, లెంట్ పాటించమని దేవుడు చెప్పలేదు, కానీ అది ఎందుకు మనం పెట్టుకున్నామంటే, అంటే మన పూర్వీకులు పెట్టారంటే కనీసం ఈ సమయంలో అయినా దేవునికి దగ్గరగా ఉంటారు, కనీసం ఈ సమయంలోనైనా దేవునితో భక్తి చేయాలని, తెగిపోయిన అనుబంధాన్ని పునఃప్రతిష్ఠ చేసుకుంటారన్న ఉద్దేశంతో వారు పెట్టారు. ప్రియమైన వారులారా, కానీ చాలా మంది ఈ యొక్క లెంట్ చేయడం ద్వారా ఏదో పొందుకుంటామని ఆశపడుతూ ఉంటారు. చాలా మంది దుఃఖాక్రాంతులుగా ఉంటారు. అయ్యో, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు. అవును, ఆయన చనిపోయాడు నీ కొరకు, అది ఆయన ఇష్టపూర్వకంగా చేశాడు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దయచేసి ఆ గాయములు మరొకసారి నాకు రేపకని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, చాలా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తూ దుఃఖిస్తూ, ప్రభు నా కొరకు మరణించవు కదా అని కన్నీరు కార్చేవారు మరి ఆయన గాయముల్ని మరి ఒకసారి రేపుతున్నామన్న ఆలోచన పక్కన పెట్టేసి, నేను 40 రోజులు తప్పకుండా చర్చకు వచ్చాను అని సంబరపడిపోయేవారు ఉంటారు. ప్రియమైన వారులారా, 40 రోజులు రావడం మంచిదే, కానీ ఏ హృదయంతో వస్తున్నావు? అందరికీ గొప్పగా చెప్తూ ఉంటావేమో, మేము కూడా 40 రోజులు చేస్తాము, క్రైస్తవులు మేము 40 రోజులు ఉపవాసం ఉంటాము. ఇది మనుషులు ఒకవేళ ఆశ్చర్యపోతారేమో, ఆనందిస్తారేమో, కానీ దేవుడు నిన్ను చూసి ఆనందించాలంటే విరిగిన హృదయం కావాలి, నలిగిన హృదయం కావాలి. నీవు పశ్చాత్తాపపడాలి. అటెండెన్స్ అందరూ చేయగలుగుతారు, అటెండ్ అవ్వగలుగుతారు, కానీ పశ్చాత్తాప హృదయంతో దేవునికి సన్నిధికి వచ్చేవారు ఎంతమంది? ప్రియమైన వారులారా, అది మనము గ్రహించాలి. మనుషులు మరి చెప్తున్న పద్ధతులను, దైవోపదేశంలను నువ్వు అనుకో అవసరం లేదు, కానీ ప్రభువా ఈ అవకాశం నాకు ఇచ్చావు కదా, కనీసం ఈ అవకాశమైన చర్చిలో రెగ్యులర్గా ప్రేయర్ జరుగుతూ ఉంటుంది, నేను వెళ్తాను, ప్రేయర్ చేస్తాను, నీకు సమీపంగా ఉంటాను అనే విధానంతో ఉండాలి. ప్రియమైన వారులారా, మరి కేవలము మరి చర్చికి వెళ్తే సరిపోతుందా? నువ్వు దేవునితో ఎక్కువగా అటాచ్ అయి ఉండాలి. నువ్వు అనుకోవచ్చు, నేను ఉద్యోగం చేస్తాను, వ్యాపారం చేస్తాను, పిల్లలందరినీ నేను చూసుకోవాలి, నాకు సమయం సరిపోవట్లేదు. ఎస్, అది దేవుడికి తెలుసు. నీకున్న సమయాన్ని సద్వినియోగపరుచుకో. ప్రియమైన వారులారా, దాని కొరకు నువ్వు డ్యూటీలకి సెలవులు పెట్టే అవసరం లేదు, వ్యాపారాలు మూసే అవసరం లేదు, పిల్లలందరికీ నేనేం పని చేయను, నేను ఈరోజు భక్తి చేసుకుంటాను, నీ 40 రోజులు మీ పనులు మీరే చేసుకోండి అని చెప్పవసరం లేదు. నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తూ, దేవునికి సమీపంగా వింటూ, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నిన్ను ఆయనంట నలిగిన హృదయాన్ని అలక్ష్యము
చేయడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా చూడండి, యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడివైయుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. యోనా చెప్తున్నాడు, ప్రభువా, నువ్వు చాలా దయగలవాడివి, అది నాకు తెలుసు. నువ్వు అత్యంత శాంతి కలిగిన వాడివి, శాంతినిచ్చేవాడివి. నువ్వు కీడు చేయక పశ్చాత్తాపపడి ఆ యొక్క కీడు చేయక మానుతావని నాకు తెలుసు. అందుకే కదా, నీ ప్రేమ నాకు తెలుసు కాబట్టి నువ్వు మనుషులను కీడు చేసే ఉద్దేశం నీకు ఉండదు కనుకనే నేను తార్షీషుకు పోవాలని నేను ముందుగానే అనుకున్నాను ప్రభు అంటున్నాడు యోనా భక్తుడు. ప్రియమైన వారులారా, ఆయన కృప అటువంటిది. ఎటువంటిదంట, ఒకసారి మూలవాక్యం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాము. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యముల గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన చాలా కరుణా వాత్సల్యం గలవాడు. ఆయన చెప్తున్నాడు, నా యొద్దకు రండి, మీ పాపమును విడిచిపెట్టండి, ఒప్పుకోండి, నాతో అనుసంధానమై ఉండండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని చెప్తున్న దేవుడు ఎలాంటి వాడంటే కరుణా సమృద్ధి గలవాడు, శాంతవంతుడు, శాంతిమూర్తి. అదేవిధంగా ఆయన అందరికి మేలు చేయవాడు గాని కీడు చేయవాడు కాదు గనుక ఆయన తట్టు తిరగండి. మీరు వస్త్రములను కాదు, మీ హృదయములను చింపుకోండి. కఠినముతో నిండిపోయిన, కఠినముగా మారిపోయిన మీ హృదయములను దేవుని తట్టు తిప్పండి. ఆయన యొక్క వాక్యమునకు చెవి యొగ్గండి. నీ నిజస్థితిని నీవు తెలుసుకో, అప్పుడు నీలో పశ్చాత్తాపం వస్తుంది. రోజులు చెడ్డవే, దినములు చెడ్డవే. ప్రియమైన వారు, ఇంకా సమయం ఉందనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, ఈ 2వ దినమందు ఈరోజు నువ్వు సన్నిధికి ఎలాగ వెళ్ళాలి? హృదయాన్ని చెంపుకొని వెళ్ళాలి. నీ కొరకు, నీ భక్తి కొరకు, నీ పాపం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ లైఫ్ పార్ట్నర్ కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ తోబుట్టువుల కొరకు కన్నీరు కార్చే స్థితిలో నువ్వు ఉండాలి. ఆయన విరిగిన హృదయాన్ని అలక్ష్యము చేయడు, నీ హృదయాన్ని కూడా అలక్ష్యము చేయడు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.